Hi viewers, welcome to Sri Tally Tutorials in Telugu YouTube channel. I am Bharati. ఈరోజు వీడియోలో నేను యూక్యూసీ యూనిట్ క్వాంటిటీ కోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో యూక్యూసీ అంటే ఏంటి, యూక్యూసీని ఎప్పుడు ఎవరు ఎలా యూజ్ చేయాలి, యూక్యూసీని జిఎస్టీ పోర్టల్లో మనం ఎలా యూజ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలామంది వ్యూవర్స్ ఇది తెలియకుండా కన్ఫ్యూజ్ అవుతున్నారు. యూక్యూసీ అనేది మనము జిఎస్టీ పోర్టల్లో ఎక్కడ వేసుకోవాలి, ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అని. సో యూక్యూసీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు. యూక్యూసీ అండర్ జిఎస్టీ, యూక్యూసీని జిఎస్టీలో మనం ఎలా యూజ్ చేస్తామో నేర్చుకుందాం. నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని షేర్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఛానల్లో నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్ క్లాసెస్ వచ్చి మీరు టాలీ ప్రైమ్, టాలీ ERP9, జిఎస్టీ, సో టీడీఎస్, టీసీఎస్, పేరోల్, ఎంఎస్ ఆఫీస్, అడ్వాన్స్ ఎక్సెల్, ఈ కోర్సులు ఏమైనా నేర్చుకోవాలని ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ మామూలుగా మీరు ఇన్స్టిట్యూట్స్లో నేర్చుకోవడానికి ఈ శ్రీ టాలీ ట్యుటోరియల్స్లో కోర్స్ నేర్చుకోవడానికి డిఫరెన్స్ ఉంటుందండి. ఇన్స్టిట్యూట్స్లో అయితే టాలీ కోర్స్ ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శ్రీ టాలీ ట్యుటోరియల్స్లో నేను ప్రాక్టికల్గా మీరు యాజ్ ఏ అకౌంటెంట్గా వర్క్ చేసేటప్పుడు ప్రాక్టికల్గా మీరు ఎలా వర్క్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే జిఎస్టీ అంటే ఏంటి, సో కాంట్రా వోచర్ అంటే ఏంటి, పేమెంట్ వోచర్ అంటే ఏంటి, అది మీరు ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడానికి వీలు లేదు అనుకున్న వాళ్ళు నా దగ్గర ఆఫ్లైన్ వీడియోస్ కూడా ఉన్నాయి. టాలీ ప్రైమ్ ఫుల్ కోర్సు, టాలీ ERP9, జిఎస్టీ ఆఫ్లైన్ వీడియోస్ కూడా ఉన్నాయి. మీకు ఈ వీడియోస్ కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవి తీసుకోవచ్చు. నేను పెన్ డ్రైవ్లో వీడియోస్ అనేవి కాపీ చేసిస్తాను, సో మీరు వాటిని చూసి నేర్చుకోవచ్చండి. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. యూక్యూసీ అంటే ఏంటంటే మనం యాక్చువల్గా అయితే టాలీలో కానీ టాలీ ERP9లో కానీ మనం యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ క్రియేట్ చేస్తూ ఉంటామండి. అప్పుడు యూక్యూసీ అంటే యూనిట్ క్వాంటిటీ కోడ్ అంటాము. మనం టాలీలో కానీ టాలీ ప్రైమ్లో కానీ యూక్యూసీ అంటే యూనిట్ క్వాంటిటీ కోడ్ అంటాము. కానీ యూనిక్ క్వాంటిటీ కోడ్ అని కూడా అనొచ్చండి దీన్ని. యూనిక్ క్వాంటిటీ కోడ్ అన్నా యూనిట్ క్వాంటిటీ కోడ్ అన్నా రెండు ఒకటే. సో మనకి జిఎస్టీ వచ్చిన తర్వాత యూనిక్ క్వాంటిటీ కోడ్ అనేది కొత్తగా యాడ్ అయ్యింది. సో కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని యాడ్ చేశారు. మనం టాలీలో కానీ టాలీ ప్రైమ్లో కానీ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఎందుకు క్రియేట్ చేసుకుంటాము, ఇప్పుడు మనం ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి మనకి. ఒక్కొక్క ఆర్గనైజేషన్లో మనం ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ కూడా యూజ్ చేస్తామండి. ఐటమ్స్ అనేవి మనం పర్చేస్ చేసి సేల్ చేసేది క్వాంటిటీ పైన డిపెండ్ అయ్యే మనం గూడ్స్ని పర్చేస్ చేసి సేల్ చేస్తాం, అంటే తూకం వేస్తాం. మన దగ్గర ఏ ఐటమ్స్ ఉంటాయో వాటిని మనము తూకం వేస్తాము. ఎన్ని కేజెస్ ఉన్నాయి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని లీటర్స్ ఉన్నాయి, ఎన్ని మీటర్స్ ఉన్నాయి అని ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క క్వాంటిటీ ఉంటుంది. సో మనము మన దగ్గర ఉండే స్టాక్ ఐటమ్స్ని ఎలా తూకం వేస్తాము అనే దాన్నే యూనిట్ క్వాంటిటీ కోడ్ అంటాము యాక్చువల్గా. సో ఈ యూనిట్ క్వాంటిటీ కోడ్ అనేది మన దగ్గర ఏ ఐటమ్స్ ఉంటాయో వాటిపైన డిఫర్ అయి ఉంటుంది. సో డిఫరెంట్గా ఉంటుంది ఇది. సో ఈ యూక్యూసీ అనేది మనకి టాలీలో కానీ టాలీ ప్రైమ్లో కానీ జిఎస్టీ ఫీచర్స్ని యాక్టివేట్ చేసిన తర్వాత మనకి డిస్ప్లే అవుతుందండి, బిఫోర్ దట్ ఉండదు. ఇప్పుడు జిఎస్టీలో యూక్యూసీని ఎలా యూజ్ చేయాలో చూద్దాము. యూక్యూసీ ఈజ్ ఏ మెజరింగ్ క్వాంటిటీ అండర్ ద జిఎస్టీ సిస్టమ్. మెజరింగ్ క్వాంటిటీ, మన దగ్గర ఉండే స్టాక్ ఐటమ్స్ని మనం ఎలా తూకం వేస్తాము, ఎలా కొలుస్తామో దాన్నే మనము మెజరింగ్ క్వాంటిటీ అంటాము. సో ఈ మెజరింగ్ క్వాంటిటీ జిఎస్టీ సిస్టంలో ఒక స్టాండర్డ్ ఫార్మేట్ అనమాట. ఖచ్చితంగా మనం యూజ్ చేయాలి. అందరూ ట్యాక్స్ పేయర్సు ఖచ్చితంగా ఈ యూక్యూసీ మెజరింగ్ అనేది స్టాండర్డ్గా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ అప్లికేషన్ ఈజ్ ఫౌండ్ నాట్ ఓన్లీ ఆన్ ద జిఎస్టీ పోర్టల్ బట్ ఆల్సో ఇన్ ఈవేబిల్ అండ్ ఇన్వాయిసింగ్ సిస్టమ్. మనము ఈ యూక్యూసీని జిఎస్టీ పోర్టల్లోనే కాకుండా ఈవేబిల్ ప్రిపేర్ చేసేటప్పుడు యూజ్ చేయాలి, ఈ ఇన్వాయిసింగ్ సిస్టమ్ యూజ్ చేసేటప్పుడు కూడా యూజ్ చేయాలండి. హెన్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ జిఎస్టీ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ హూ ఆర్ ఇన్ టు సప్లై ఆఫ్ గూడ్స్. ఎవరైతే గూడ్స్ని సప్లై చేస్తున్నారో వాళ్ళకందరికీ
ప్లస్ జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్క ట్యాక్స్ పేయర్కి ఇది కంపల్సరీగా యూక్యూసీ గురించి తెలుసుకొని యూజ్ చేయాలండి. సో మనకి జిఎస్టీలో కంపల్సరీగా యూజ్ చేయాలి అని చెప్పాము. ద యూక్యూసీ ఫార్మేట్ యూజ్డ్ బై జిఎస్టీఎన్ ఈజ్ ఫర్ ద కస్టమ్స్ యాక్ట్. కస్టమ్స్ యాక్ట్ ప్రకారం మనం జిఎస్టీ పోర్టల్లో మనము యూక్యూసీని యూజ్ చేస్తామండి. సో నెక్స్ట్, యూక్యూసీ ఈజ్ టు బి మెన్షన్డ్ ఇన్ ద హెచ్ఎస్ఎన్ సమరీ సెక్షన్ వైల్ ఫైలింగ్ జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 2, జిఎస్టీఆర్ 3. మనం జిఎస్టీ రిటర్న్స్ అనేవి ఫైల్ చేసేటప్పుడు జిఎస్టీఆర్ 1 రిటర్న్, జిఎస్టీఆర్ 2, జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ అనేవి ఫైలింగ్ చేసేటప్పుడు హెచ్ఎస్ఎన్ సమరీ కాలం అనేది ఒకటి వస్తుంది. మనము ఆ హెచ్ఎస్ఎన్ సమరీ కాలంలో మనము యూక్యూసీని మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. సో మనకి వాట్ ఈజ్ యూక్యూసీ అండర్ జిఎస్టీ అండి. సో జిఎస్టీలో యూక్యూసీ అంటే ఏంటి? సో యాజ్ ఫర్ సిజిఎస్టీ రూల్ ప్రకారము మనం ఏ ట్యాక్స్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేసేటప్పుడైనా క్రెడిట్ నోటు, డెబిట్ నోటు ప్రిపేర్ చేసేటప్పుడు కంపల్సరీ మస్ట్ హ్యావ్ యూక్యూసీ. కంపల్సరీ మనం యూక్యూసీ క్వాంటిటీ యూనిట్ అనేది మనం యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద యూక్యూసీ ఆఫ్ 100 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఈజ్ ఎంటీఆర్. చూడండి, మీటర్స్కి షార్ట్ కట్ ఫాము ఎంటీఆర్. సో 100 మీటర్స్ అని రాస్తాము. దీన్నే ఎంటీఆర్ అనేదాన్ని యూక్యూసీ అంటామండి. సో నెక్స్ట్, వేర్ డస్ యూక్యూసీ నీడ్ టు బి డిక్లైర్డ్ డ్యూరింగ్ ఫైలింగ్. సో మనము జిఎస్టీ రిటర్న్స్ అనేవి ఫైలింగ్ చేసుకునేటప్పుడు హెచ్ఎస్ఎన్ సమరీ కాలంలో మనము జిఎస్టీఆర్ 1 రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు, ఈ ఇన్వాయిసింగ్ అనేది రైస్ చేసేటప్పుడు, ఈవే బిల్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం యూజ్ చేసుకుంటామండి. సో కన్ఫ్యూజింగ్ అమాంగ్ సమ్ ట్యాక్స్ పేయర్స్ ఆన్ యూక్యూసీ కోడ్స్. చాలామంది యూక్యూసీ కోడ్స్కి ట్యాక్స్ పేయర్స్ అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మన బిజినెస్ అనేది అన్ని ఆర్గనైజేషన్లో ఈ యూక్యూసీ కోడ్స్ ఒకేలాగా ఉండవండి. సో బిజినెస్ టు బిజినెస్, ఏ బిజినెస్ని బట్టి, ట్రేడింగ్ కంపెనీస్ బట్టి వాళ్ళు ఏ ఐటమ్స్ యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి మనము వేరియస్ యూక్యూసీ కోడ్స్ అనేవి యూజ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీటర్స్ని మనము మీటర్గా మెన్షన్ చేస్తాము. అదేవిధంగా కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా యూజ్ చేస్తారు. మీటరు చూడండి, ఎంఈటిఆర్ఈ మీటర్, ఎంఈటిఆర్ఈఎస్ మీటర్స్, ఎంఈటిఆర్ఎస్ మీటర్స్, ఇలా డిఫరెంట్గా యూజ్ చేస్తారండి. జిఎస్టీ పోర్టల్ అనేది ఒకే ఒక యూనిట్ యూక్యూసీని యాక్సెప్ట్ చేస్తుందండి. అంటే ఎంటీఆర్ మీటర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఇలా డిఫరెంట్గా ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయదు. ఎనీ అదర్ వెరిఫికేషన్ విల్ త్రో ఆన్ ఎర్రర్. సో ఎంటీఆర్ మీటర్స్ తప్పక ఇంకేమైనా ఇచ్చావు అంటే ఎర్రర్ డిస్ప్లే అవుతుంది మనకి. సో నెక్స్ట్, లిస్ట్ ఆఫ్ యూనిట్ క్వాంటిటీ కోడ్స్ అండి. సో మనకి యూక్యూసీ కోడ్స్ అనేవి చాలా ఉన్నాయి. సో మనం టాలీలో కానీ టాలీ ప్రైమ్లో కానీ ఇన్వాయిసెస్ ప్రిపేర్ చేసేటప్పుడు సో మనము దగ్గర స్టాక్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ ఉన్నప్పుడు వాటిని మనం డిఫరెంట్ టైప్స్గా మెజర్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రైసు, దాలు, షుగర్, వీటినన్నిటిని మనము కేజెస్గా చేస్తాము. కేజెస్లో తూకం వేస్తాము, గ్రామ్స్లో తూకం వేస్తాము. ఆయిల్ అంటే లీటర్సు. సో నెంబర్స్, పెన్స్ అంటే 1 నెంబర్, 2 నెంబర్, పీసెస్, బాక్సెస్, లీటర్సు, మీటర్సు, క్లాత్స్ అయితే మీటర్సు, ఆయిల్ అయితే లీటర్సు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ ఉంటుంది. ఇక్కడ నేను మెన్షన్ చేశాను చూడండి. సో ఇక్కడ క్వాంటిటీ అనేది ఇలాగుంటుంది. క్వాంటిటీ టైపు అంటే మెజర్, మనం ఎలా తూకం వేస్తాము. కోడ్ నెంబర్ ఎలా ఉంటుంది చూడండి. బ్యాగ్స్కి కోడ్ వచ్చి బిఏజీ అండి. బండల్స్ అంటే బిడిఎల్. అదేవిధంగా బిల్లింగ్ ఆఫ్ యూనిట్స్ బిఓయు. బాక్స్కి వచ్చి బిఓఎక్సే అండి. బాటిల్స్ బిటిఎల్. బంచెస్ బియుఎన్. క్యాన్స్కి వచ్చి క్యాన్ అండి. అదేవిధంగా క్యూబిక్ మీటర్ సిబిఎం. సెంటీమీటర్ సిఎంఎస్. క్యూబిక్ సెంటీమీటర్స్ సిసిఎం. సో డజన్ కూడా ఉంది చూడండి మనకి. డజన్ డిఓజెడ్. డ్రమ్ డిఆర్ఎం. నెక్స్ట్ గ్రామ్స్ జిఎంఎస్. గ్రాస్ జిఆర్ఎస్. సో నెక్స్ట్ కిలోగ్రామ్స్ కేజెస్. కిలో లీటర్ కేఎల్ఆర్. కిలోమీటర్ కేఎంఈ. మిల్లీమీటర్ ఎంఎల్టీ. మీటర్స్ ఎంటీఆర్. సో నెంబర్స్ ఎన్ఓఎస్. నెంబర్స్ షార్ట్కట్కి ఎన్ఓఎస్. ప్యాక్స్ పిఏసి. పైప్స్ పిసిఎస్. పెయిర్స్ పిఆర్ఎస్. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ క్వాంటిటీ కోడ్స్ ఉన్నాయి. వీటినన్నిటిని మనం యూజ్ చేసుకోవాలండి. సెట్స్ ఎస్సిటి. స్క్వయర్ ఫీట్ ఎస్క్యూఎఫ్. సో ఇలా చూడండి చాలా ఉన్నాయి మనకి. మన బిజినెస్లో మనం ఏ ఐటమ్స్ యూజ్ చేస్తామో వాటిని బట్టి మనము ఈ కోడ్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యూకేసీ యూనిట్ క్వాంటిటీ కోడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇన్వాయిసెస్ క్రియేట్ చేసేటప్పుడు
ఇన్వాయిసెస్ ప్రిపేర్ చేసేటప్పుడు కంపల్సరీ మనము క్వాంటిటీ కోడ్ అనేది మనకు ఉండాలి. క్వాంటిటీ అనేది లేకపోతే మనం ఇన్వాయిస్ అనేది ప్రిపేర్ చేసుకోలేమండి. సో యూనిట్ క్వాంటిటీ కోడ్ యూక్యూసీ అంటే ఏంటి, అది జిఎస్టీలో మనకి ఎలా యూజ్ అవుతుంది మీకు అర్థమైంది అనుకుంటాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను ఈ యూక్యూసీ కోడ్స్ని టాలీ ERP9లో టాలీ ప్రైమ్లో ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అప్ టు దట్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.